ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున మీ అందరికీ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ఉదయకాల ధ్యానం చేసుకుందామా? దయచేసి నాతో కలిసి ఏకీభవించండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఉంచండి. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం 19 చదువుకున్నాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి క్షయమగు వస్తువుల చేత మీరు కొనబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితరని మీరు ఎదుగుతురు కదా. దేవుడు తన వాక్యమును మన వెంకటిలో దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడిచ్చిన అమూల్యమైన భాగ్యం ఏంటో తెలుసా? మనము విలువ పెట్టి కొనబడిన వారు. అందుకనే ఇక్కడ అపోస్తలుడైన పేతురు ఏమంటాడంటే, వెండి బంగారముల వంటి క్షయమగు వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు అంటాడు. వెండి బంగారముల చేత మీరు విమోచించబడలేదు అంటే, వెండి చేత బంగారం చేత విమోచన జరుగుతుందా అంటే, పాత నిబంధన కాలములో ఒక బానిస విలువ 30 వెండి నాణ్యాలు. ఒక బానిసను కొనాలి అంటే వెండి ఇచ్చి కొనాలి. అలాగే బానిసను విడుదల చేయాలంటే వెండినిచ్చి విడుదల చేయాలి. అందుకనే ఆ యొక్క సందర్భాన్ని అపోస్తలుడైన పేతురు మరి ఇక్కడ తెలియచేయచ్చు. ఆధ్యాత్మిక విమోచన అంటాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక బానిసత్వం నుంచి విడిపించబడాలంటే వెండి బంగారాలు చెల్లించాలి, వెండిని చెల్లించాలి. అయితే మనము విమోచించబడాలి అంటే ఏమి చెల్లించబడాలి? దేని నుండి మనం విమోచించబడాలి అంటే, గత కాలంలో నేను అనేక మార్లు మాట్లాడుతూ ఉంటాను. సాతాను యొక్క కబంధ హస్తాల్లో మనం ఉన్నామని, మరణం యొక్క బంధకాల్లో మనం ఉన్నామని, రెండవ మరణం పాపమనే బంధకాల్లో మనం ఉన్నామని, ఈ బంధకాల్లో నుంచి ప్రభు మనల్ని విమోచించాలి. ఈ బంధకాల్లో నుంచి మనం విడుదల కావాలంటే నిర్దోషమైన వాడు, నిష్కలంకమైన వాడు, మరణమును జయించగలిగిన వాడు మాత్రమే మన బంధకాలను విడిపించగలుగుతాడు. ఆ విమోచకుడు ప్రభు అయిన క్రీస్తు. అందుకని అపోస్తలుడైన పేతురు ఏమంటాడంటే, క్షయమగు వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత అంటాడు. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం విమోచింపబడ్డాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథములో ప్రత్యక్ష గుడారములో ఒక యూదుడు, ఒక వ్యక్తి పాపము నుండి విడిపించబడాలి అంటే, పాప విమోచన జరగాలి అంటే ప్రాయశ్చిత్త బలి చెల్లించాలి, పాప పరిహార్థ బలి చెల్లించాలి, ఒక గొర్రెపిల్ల వధించబడాలా. అందుకనే క్రొత్త నిబంధనలో ప్రభు అయిన క్రీస్తు మన కొరకు గొర్రెపిల్ల అయ్యాడు. మన కొరకు ఆ విమోచకుడు దేవుని గొర్రెపిల్ల అయ్యాడు. అందుకనే భక్త యోహాన్ అంటాడు కదా, బాప్తిస్మిచ్చి యోహాన్, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల నిష్కలంకమైన, ఆ గొర్రెపిల్ల మచ్చలేనటువంటిది. యేసు ప్రభువారు అన్నాడు కదా, నాలో పాపముందని మీరు నిరూపించగలరా? ఏ పాపం లేనివాడు నీ కొరకు నా కొరకు పాపపు ముద్దగా మార్చబడ్డాడు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో మహోన్నతుడ దేవుడు, ఆ మహోన్నతుడైన ప్రభు నీ కొరకు విమోచకుడుగా వచ్చాడు. నిన్ను విమోచించడానికి నిర్దోషమైన తన రక్తాన్ని కల్వరిగిరిలో చిందించాడు. అందుకనే గొర్రెపిల్ల వంటి రక్తము, పాత నిబంధనలో నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క రక్తం చిందించబడిందో,
అలాగే క్రొత్త నిబంధనలో, కొత్త ఒడంబడికలో ప్రభు అయిన క్రీస్తు సర్వమానవాళి కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన చిందించిన రక్తం పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది. అట్టి రక్తం చేత మనము విమోచించబడ్డాం. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదం. ఒకవేళ ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా, నీవింకా విమోచించబడక పాప బంధకాల్లో నీవుంటే, సాతాను కబంధ హస్తాల్లో నీవుంటే, ఇదే రక్షణ దినం. దేవుడు ఇదే మిక్కిలి అనుకూల సమయం. నాతో కలిసి ప్రార్థించి మహోన్నతుడైన దేవుడు నిన్ను విమోచిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. కళ్ళల వంచి ప్రార్థన చేసిన కృపగల తండ్రి, దయగల దేవ, అవును తండ్రి, నీవు మా కొరకు గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చావు. మా కొరకు నాయన వదకు తేబడిన గొర్రెపిల్ల వలె మౌనివై అయ్యా మా కొరకు సిలువలో బలియాగమైన గొప్ప తండ్రి, నీవు చిందించిన రక్తం చేత మాకు పాప విమోచన కలిగింది. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నీ కృపచేతనైనా బలపరచుమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించుగాక.